హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ బ్లాగ్స్ అండ్ మోర్ ఛానల్. సో భారతదేశంలోనే ఎక్కువ విజిటర్స్ అంటే సందర్శకులు సందర్శించే కోట గోల్కొండ కోట. సో ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది, మౌలిక సదుపాయాలు అంటే ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ కానీ లేదంటే ఇక్కడ వాటర్ షాప్స్ ఇటువంటి అన్ని సదుపాయాలు ఉండడం వల్ల చాలా మంది విజిటర్స్ వస్తారు. వేరే కోటల్లో చూసుకుంటే పురావస్తు శాఖ అంతగా ఇంట్రెస్ట్ తీసుకోకపోవడం వలన అక్కడికి ఎక్కువగా కొంతమంది పోవాలంటే కూడా నిర్మానుష్యంగా ఉంటుంది కాబట్టి భయపడతా ఉంటారు. సో ఈ గోల్కొండ కోటలో చాలా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. మొదటగా ఈ గోల్కొండ చరిత్ర గురించి తెలుసుకుందాం. గోల్కొండ కోట మొట్టమొదట కాకతీయ రాయ పాలనలో ఉండింది. ఆ తర్వాత బహమనీ సుల్తాన్లు పాలించారు. దాని తర్వాత కుతుబ్ షాహీ వంశీయులు అంటే అందులో మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే రాజు ఈ గోల్కొండను పునరుద్ధరించి మళ్ళీ కట్టించినాడు. కాబట్టి ఈ కోట చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అలాగే ఈ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాడు. తర్వాత చార్మినార్ కూడా నిర్మించాడు. సో ఈ గోల్కొండ కోటలో అనేక చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ మనము ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, కేసీఆర్ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు అంటే 2014 సంవత్సరంలో తెలంగాణ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడి నుంచే ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ హాస్టింగ్ చేసినాడు. అలాగే రిపబ్లిక్ డే కూడా ఇక్కడి నుంచే ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తాడు. అంటే మన ఇండియాలో ప్రధానమంత్రి ఫ్లాగ్ హాస్టింగ్ చేసేది ఎట్లా ఎర్రకోట పై నుంచో అలాగే కేసీఆర్ కూడా
ఇక్కడ గోల్కొండ కోట పై నుంచి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయడము మొదలుపెట్టినామంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు ఇక్కడి నుంచి ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతుంది. అక్కడ చైర్స్ అన్ని వేసి ఉన్నారు చూడండి, అప్పుడు వచ్చిన వాళ్ళ అఫీషియల్స్ అంతా దాంట్లో కూర్చుంటారు, ఆ మధ్యలో ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు. ఇది గోల్కొండ కోట పైకి ఎక్కేదానికి ఇక్కడి నుంచి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. ఈ స్టెప్స్ ద్వారా పోతే మనము అక్కడ ఉండే దర్బార్ హాల్కు చేరుకోవచ్చు. అక్కడ పైన కనిపిస్తుంది చూడండి, దాన్నే దర్బార్ హాల్ అంటారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గోల్కొండ కోట మధ్య భాగానికి వచ్చేసాము. ఈ స్టెప్స్ ద్వారా పోతే అక్కడ కనిపిస్తాను చూడండి దర్వాజా, ఆ దర్వాజా నుంచి అలాగే పోతే మనం ఆ దర్బార్ హాల్ చేరుకోవచ్చు.
ఇది గోల్కొండ కోటలో దోమినార్ అంటారు. ఈ దోమినార్ నుంచి చూస్తే గిన చార్మినార్ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ పడిపోవడం వల్ల కనిపించకుండా పోయింది. ఒకనొకప్పుడు ఊరేం ఉండేది కాదు కాబట్టి ఆ దోమినార్ నుంచి పైకి ఎక్కి చూస్తే చార్మినార్ కనిపించేదంట. ఇప్పుడు చూడండి, మొత్తం సిటీ పెరిగిపోయింది, దానివల్ల కట్టడాలు కూడా పెరిగిపోయినాయి కాబట్టి అది కనిపించడం లేదు. ఒకనొకప్పుడు ఇక్కడ నుంచి చార్మినార్ కనిపించేదంట. సో ఫస్ట్ నేను చెప్పినట్టుగా ఈ కోటలో మౌలిక సదుపాయాలు చాలా బాగున్నాయి. అంటే మధ్యలో ఇప్పుడు సందర్శకులకి ఏదైనా దాహం వేసినా, ఏమైనా తినాలనిపించినా కూడా క్యాంటీన్ నుంచి చూడండి, ఇక్కడ కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, స్నాక్స్ ఇవన్నీ దొరుకుతాయి. ఇది గోల్కొండ కోటలో కోనేరు. ఒకానొకప్పుడు ఇక్కడ మంచి నీళ్ళు ఉండేటివి, కానీ అది నిరుపయోగంగా మారిపోవడం వల్ల, అంటే ఎవరు ఉపయోగించకుండా పోవడం వల్ల మొత్తం అది పాచి పట్టిపోయి ఆ ప్లాస్టిక్ బాటిల్స్ ఈస్టర్స్ పడేయడం వల్ల ఇలా దుర్గంధంగా తయారైంది. ఒకప్పుడు ఇది మంచినీటి కొలను అన్నమాట. కోటలో తాగునీటి అవసరాలకి ఈ కొలన్ని ఉపయోగించేవారు. ఈ దర్బార్ హాల్ని దివానీ ఖాన్ ఆమ్ అని కూడా అంటారు.